జేఈఈ మెయిన్స్కు పోటెత్తిన దరఖాస్తులు. ఈసారి భారీగా పోటీ. జేఈఈ మెయిన్స్ 2026 జనవరి సెషన్ పరీక్షకు అయితే దేశవ్యాప్తంగా ఏకంగా 14.50 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అంటే గత ఏడాది జనవరి సెషన్ దానికంటే దాదాపు లక్షలకు పైగా ఎక్కువ మందిగా దరఖాస్తు అయితే చేసుకుంటారు. ఇక కాగా ఏటా జనవరి, ఏప్రిల్ ఈ సెషన్లలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే ఎన్డీఏ 2 సార్లు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీల్లో అయితే బీటెక్, బీఆర్కే సీట్ల భర్తీకి అయితే నిర్వహించనున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అంటే జేఈఈ మెయిన్ 2026 జనవరి ఈ సెషన్ పరీక్షలకు అయితే రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్ 2026 జనవరి సెషన్ పరీక్షలకు దేశవ్యాప్తంగా ఏకంగా 14.50 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు అయితే నమోదయ్యాయి. అంటే గత ఏడాది జనవరి సెషన్ కంటే దాదాపు లక్షకు పైగా ఎక్కువ మంది అయితే దరఖాస్తు చేస్తున్నారు. కాగా ఏటా జనవరి, ఏప్రిల్ సెషన్లలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే ఎన్డీఏ 2 సార్లు జేఈఈ మెయిన్స్ పరీక్షలు అయితే నిర్వహిస్తున్న సంగతి అయితే తెలిసిందే. అయితే ఈసారి మాత్రం 2 సెషన్లకు కలిపి 24 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఇంజనీరింగ్ ప్రవేశాలకు పెరుగుతున్న డిమాండ్ను సూచిస్తుంది. ఇక గత 3 ఏళ్లతో పోలిస్తే 2026 జనవరి మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తులు భారీగా పెరిగాయని చెప్పవచ్చు. 2025లో తొలి సెషన్కు 13.80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇది 2024 కంటే అధికం. ఇందులో 96% మంది అయితే పరీక్షలకు కూడా హాజరవుతున్నారు. అంటే ఈసారి జేఈఈ మెయిన్స్ 2 సెషన్లు కలిపి భారీగా పోటీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇక మొదటి సెషన్ అయితే పరీక్షలు జనవరిలో 21 నుంచి 30 తారీఖు వరకు అయితే ఆన్లైన్ విధానంలో దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలు అయితే నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఎన్డీఏ షెడ్యూల్ కూడా జారీ చేసింది. ఇక ఈ వారంలో సిటీ ఇంటిమేషన్ స్లిప్లను కూడా విడుదల చేసింది. జనవరి 3వ వారంలో అంటే పరీక్షలకు 4 రోజుల ముందు పరీక్షకు 4 రోజుల ముందు జనవరి 18 నుంచి అడ్మిట్ కార్డులు వెలువడుతున్నాయన్నమాట. సో జేఈఈ మెయిన్స్ 2026 పరీక్ష మన దేశంతో పాటు విదేశాలలోనూ బహుళ పరీక్ష కేంద్రాలలో ఆన్లైన్ విధానంలో సిబిటి నిర్వహిస్తారు. ఈ పరీక్షకు 2 వేర్వేరు పేపర్లు ఉంటాయి. బీఈ, బీటెక్ ప్రవేశాల కోసం పేపర్ 1, బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సులకైతే పేపర్ 2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇక రోజుకు 2 షిఫ్టుల్లో ఈ పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు అయితే ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్తో సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. పేపర్ 1 పరీక్ష అయితే 300 మార్కులకు, పేపర్ 2 పరీక్ష అయితే 400 మార్కులకు ఉంటుంది. ఇక జేఈఈ మెయిన్స్ తొలి విడత ఫలితాలైతే ఫిబ్రవరి 12 నాటికైతే వెల్లడిస్తారు.